హాజరయ్యారు. దానం పార్టీ మారినట్లు నిరూపించే సాక్ష్యాలను స్పీకర్కు అందించారు. వాటిని స్పీకర్ గడ్డం ప్రసాద్ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ విచారించాలని భావించారు. తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 18న ఆయన పిటిషన్పై విచారణ చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీల, మున్సిపల్ ఎన్నికల వేళ కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు కీలకంగా మారబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆ పార్టీ ఏదైతే మారలేదన్నట్టుగా కూడా వాళ్ళకు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. దీంట్లో ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించి అలాగే కడియం సిఆర్కి సంబంధించి కూడా ఇరువురి విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా విచారణ కీలకంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా ఈ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పైన ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. ఈయన పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఏదైతే ఇద్దరు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ఇప్పటికే విచారణ జరిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా విచారణకు దానం నాగేందర్ని పిలవడం జరిగింది. ఇక ఇద్దరు అఫిడవిట్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు పిలిచారు. దీంట్లో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు హాజరు కాని పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా దాంట్లో దానం నాగేందర్కి సంబంధించి కూడా తాను కూడా విచారణకు హాజరు కాలేదు. ఈరోజు ఉదయం ఏదైతే 11 గంటలకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. 2 గంటల పాటు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ విచారణ చేశారు. దాంట్లో పలు ఏదైతే ఆధారాలకు సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి స్పీకర్ వద్ద ఉంచినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడైతే 2024లో దానం నాగేందర్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ బీఫామ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీఆర్ఎస్ బీఫామ్ పైన పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. వీటికి సంబంధించిన ఏదైతే ఓట్లు కావచ్చు, వీటికి సంబంధించిన ఈసీకి సమర్పించిన ఆధార పత్రాలకు సంబంధించి కూడా స్పీకర్ వద్ద ఇచ్చారు. ఇక ఈ అంశమే ప్రధాన అంశంగా అనర్హత వేటు వేసేందుకు ఇదే కీలకమైన అంశంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారో ఇక ఆయనకు అనర్హత వేటు వేసేందుకు సంబంధించి కూడా కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్ వద్ద ఉంచాను. ఇక కౌంటర్గా అంటే ఈరోజు మొత్తంగా దానం నాగేందర్ అడ్వకేటు అలాగే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లతో పాటుగా ఇక మిగతా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్ల సమక్షంలో క్రాస్ ఎగ్జామినింగ్ చేయాలనుకున్నారు. దీంట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కారణాల చేత నేను రాలేకపోయాను, దానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వకేట్లతో ఆయన పత్రాలను పంపించారు. తాను మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ నెల అంటే 20వ తేదీ తర్వాత నేను విచారణకు హాజరవుతా ఉన్నట్టుగా కూడా
చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించి కూడా తాను నెల 18వ తేదీకి సంబంధించి కూడా నేరుగా విచారణకు హాజరు కావాలంటే 18వ తేదీన విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేశారు. ఆయన ఇచ్చిన ఆధారాలకు సంబంధించి కూడా అఫిడవిట్ రూపంలో ఆధారాలు సమర్పించారు. ఆధారాలు కూడా స్పీకర్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ విచారణకు సంబంధించి కూడా ఇక 18వ తేదీన మరోసారి ఏలేటి దానం నాగేందర్, 20వ తేదీకి సంబంధించి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విచారణ చేయబోతున్నారు. ఇరువురి అడ్వకేట్ల మధ్య కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇదే అంశం పైన కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నది. దానికి ప్రధానమైన కారణం తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయలేదంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. లేని పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా తాను సిద్ధపడి ఉంటాను, బైపోల్ వచ్చినా కూడా సిద్ధపడి ఉంటాను అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నేను దేనికి భయపడే ప్రసక్తి లేనట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతా ఉన్నది, దానం నాగేందర్ పైన కూడా వేటు పడేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారో ఇదే ప్రధాన అస్త్రంగా కూడా ఇరువురు అఫిడవిట్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని పైన కూడా ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు 6వ తేదీన ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనున్నది. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు జారీ చేసేదాని పైన కూడా ఒక ఆసక్తి క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా దానం నాగేందర్ ఏదైతే సస్పెండ్కు గురవుతారా లేదా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నట్టుగా కూడా ఆయన ఆధారాలు సమర్పిస్తారనే దానికి మొత్తంగా 20వ తేదీకి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.